ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఒక కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతున్న పొత్తిని చిందరవందర చేస్తుంది. ప్రశాంతంగా జరగవలసిన కార్యక్రమం ఒక వ్యక్తి వల్ల చిన్నాభిన్నమైపోయిందా? దానికి అగ్రనేతలు బాధ్యత వహించాలా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బెజవాడలో జరుగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు కూటమిలో అగ్గిరాజేస్తోందట. అసలు విజయవాడ ఉత్సవ సందర్భంగా కూటమి నేతల మధ్య ఏం జరుగుతోంది? మైసూరుకి దీటుగా బెజవాడలో దసరా ఉత్సవాలు నిర్వహించాలని ఎంపీ కేశినేని చిన్ని నిర్ణయించారు. నిర్ణయం తీసుకుందే తడువుగా ప్రతిరోజు ప్రతి వ్యవహారంలోనూ చిక్కులు, ఇబ్బందులు, తలనొప్పులతో ఎట్టకేలకు కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నారు. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ శాసనసభ్యుడు సుజనా చౌదరి కొనసాగుతున్నారు. ఉత్సవాలు జరుగుతున్న మెజార్టీ ప్రాంతమంతా ఆ నియోజకవర్గంలోనే ఉంది. ఆ నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీ శాసనసభ్యుడు సుజనా చౌదరి కూడా ఆశించిన స్థాయిలో ఎక్కడ కూడా కార్యక్రమంలో భాగస్వామ్యం కాలేదు. కూటమిలో మరో పార్టీ జనసేన, ఆ పార్టీ అగ్రనాయకులుగా చిలామణి అవుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ నాగబాబులు ఉత్సవాల వైపు కన్నెత్తి చూడలేదు. మంత్రి మనోహర్ ప్రతిరోజు విజయవాడ నుంచి తన కార్యకలాపాలు కొనసాగించారు. కానీ ఎక్కడ కూడా 11 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్న దాఖలాలు కనిపించలేదు. ఉత్సవాల్లో విభేదాలకు ప్రధాన కారణం విజయవాడ పరిధిలో ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు పెద్ద ఎత్తున మామూళ్లు, వసూళ్లు జోరుగా ప్రచారం జరిగింది. దాని ప్రభావం కూటమిపై, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరిపై పడుతుందని బీజేపీ నేతలు దూరంగా ఉన్నట్లు టాక్ నడుస్తుందట. ఇలాంటి ఆరోపణలు వస్తాయనే ముందే గ్రహించారేమో గాని తన నియోజకవర్గ పరిధిలో ఎవరు చందాలివ్వొద్దని సుజనా ప్రకటన ఇచ్చారు. మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే సుజనా చౌదరిలు సీఎం చంద్రబాబు వచ్చిన సమయంలో కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనలేదు. ఓ వ్యక్తి కేంద్రంగా నడుస్తున్న కార్యక్రమంలో తాము పాల్గొనబోమని చంద్రబాబుకు ఆ ఇద్దరు నేతలు చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయట. దసరా రోజున విజయవాడలో సీఎం 3 కార్యక్రమాల్లో పాల్గొంటే ఒక్క కార్యక్రమంలో కూడా బీజేపీ ఎమ్మెల్యే, ఇన్ఛార్జ్ మంత్రి పాల్గొన్న దాఖలాలు కనిపించకపోవడం చర్చకు దారితీస్తుందట. విజయవాడ ఉత్సవ్ పేరుతో నగరంలో ఉన్న వ్యాపారస్తుల్ని, కాంట్రాక్టర్లను బెదిరించి 100 కోట్ల రూపాయలు వసూలు చేశారని బీజేపీ, జనసేన నేతలు ఫిర్యాదులు చేసినట్లు చర్చ నడుస్తుందట. దాన్ని బేస్గా చేసుకుని బీజేపీ నేతలు ఆ కార్యక్రమంలో పాల్గొనలేదని నేతలు చర్చించుకుంటున్నారట. కూటమిలో ఉంటూనే ఆ 2 పార్టీలు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్కు గుండెకాయ విజయవాడలో కూటమి విభేదాలు చెలరేగే అవకాశముందని పార్టీ నేతలు అంటున్నారట. సీఎం చంద్రబాబు విజయవాడ పార్లమెంటుపై దృష్టి పెట్టాలని 3 పార్టీ నేతలు కోరుకుంటున్నారట. విజయవాడ ఉత్సవ్ గ్రాండ్ సక్సెస్ అయిందనే జోష్లో ఎంపీ వర్గం ఉంటే బీజేపీ నేతలు మాత్రం కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంటుంది. మరి ఈ పరిస్థితికి పరిష్కారం ఎలా దొరుకుతుందో, అన్ని పార్టీల పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.